ప్రార్థనకు ప్రతిరూపముగా మారాలి. ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవునికి వందనాలు అర్పించాలి. అప్పుడే మన జీవితంలో మనం ఇంకా గొప్ప గొప్ప మేలును పొందుతాం. కొంతమంది ఎన్ని మేలులు పొందినా కూడా అది మా పద్ధతితోనే మేము సాధించాలనుకుంటారు. కొంతమంది గొప్ప కార్యాలు కొన్ని చేయగానే మేము గొప్ప అనుకుంటారు. గర్వంతో సరిచేసేది ఈ యొక్క అహం. ప్రసంగం మొదట్లోనే మనం ఒక వాక్యాన్ని ధ్యానించి ఉన్నాం. క్రీస్తు అనుగ్రహించే శక్తి చేతనే నేను అన్నిటినీ చేయగలిగాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు అనుగ్రహించే శక్తి చేతనే మనం ఇవన్నీ కూడా చేయగలిగాం. తమ్మి గారు ఈ విషయాన్ని స్పష్టంగా నమ్మారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు అనుగ్రహించే శక్తి చేతనే ఆయన అన్నీ చేయగలిగారు. శక్తుల ద్వారా చేయగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ మాత్రుల ఇదిగో లోకం యొక్క పాపంలో పరిగణించే మన యొక్క లోకరక్షకుడు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులం. దయచేసి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది